వర్కింగ్ విత్ మాస్టర్ పేజెస్. జనరల్గా మీరు క్రియేట్ చేసే వెబ్సైట్స్లో కామన్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. అంటే వెబ్సైట్ అనగానే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. మరి ఈ వెబ్ పేజెస్ అన్నిటిలో ప్రతి వెబ్ పేజ్లో కూడా కామన్గా ఉండే ఎలిమెంట్స్, కామన్గా ఉండే ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్ సెషన్, ఫూటర్ సెషన్, నావిగేషన్ సెషన్, ఇట్లాంటివి అన్ని పేజెస్లో కూడా కామన్గా ఉంటాయి. మరి ఆ కామన్గా ఉండే ఏరియాస్ని మీరు మాస్టర్ పేజెస్లో పెట్టి, అంటే ఒక మాస్టర్ పేజ్ని క్రియేట్ చేసి ఆ మాస్టర్ పేజ్ని మిగతా సబ్ పేజెస్కి లేదంటే కంటెంట్ పేజెస్కి టెంప్లేట్గా ఇవ్వచ్చు. అంటే ఆ సబ్ పేజెస్ లేదంటే కంటెంట్ పేజెస్ అన్నీ కూడా మాస్టర్ పేజ్ యొక్క టెంప్లేట్ మీద ఆధారపడి డెవలప్ అవుతాయి. మరి మాస్టర్ పేజ్కి ఎక్స్టెన్షన్ డాట్ మాస్టర్ అని ఉంటుంది. మరి కంటెంట్ పేజ్కి ఎక్స్టెన్షన్ మామూలుగా డాట్ ఏఎస్పిఎక్స్ అని ఉంటుంది. మరి కంటెంట్ పేజ్లో స్టార్టింగ్లోనే పేజ్ డైరెక్టివ్ వాడతాం. అదే మాస్టర్ పేజ్లో అయితే మాస్టర్ అనే డైరెక్టివ్ని వాడతాం. మరి ఈ యొక్క మాస్టర్ పేజ్లో మీకు ఏ ఏరియాస్ అయితే కామన్గా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నిటిని కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ హెడర్స్, ఫూటర్స్, నావిగేషన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి కంటెంట్ పేజ్లో ఏముంటాయంటే మాస్టర్ పేజ్లో లేనటివి మీ కంటెంట్ పేజ్లో ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఆ కంటెంట్ వరకు ఆ పేజ్లో ఎక్స్ట్రాగా ఏ ఎలిమెంట్స్ కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కంటెంట్ పేజ్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు రన్ చేసినప్పుడు మాస్టర్ పేజ్లో ఉన్న ఆ యొక్క టెంప్లెట్ ప్లస్ కంటెంట్ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ కంబైన్ అయ్యి ఫైనల్గా మీకు సింగిల్ పేజ్గా ఫైనల్ వ్యూ అనేది జనరేట్ చేయడం రావడం జరుగుతుంది. డిస్ప్లే మొత్తం రెండు కంబైన్ అయ్యి వస్తాయి అన్నమాట. మరి దీనివల్ల ఏమవుతుంది, ఒక్కసారి ఒక మాస్టర్ పేజ్ని డిజైన్ చేసి ఆ టెంప్లెట్ని అన్ని సబ్ పేజెస్కి లేదంటే కంటెంట్ పేజ్కి ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది, డెవలప్మెంట్ టైం అనేది చాలా తగ్గుతుంది. సేమ్ వ్యూ అనేది టోటల్ వెబ్సైట్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క వెబ్సైట్కి ఒక పర్టికులర్ లుక్ అనేది ఏర్పడుతుంది. ఓకే, మరి మీకు కంటెంట్ పేజ్లో మీరు ఈ యొక్క డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మాస్టర్ పేజ్లో ఏవైతే ఉన్నాయో ఆ టెంప్లెట్స్ యొక్క విజిబిలిటీ మీకు కంటెంట్ పేజ్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ అవంతా కూడా గ్రే ఏరియాలో ఉంటాయి. అంటే గ్రే మోడ్లో కనిపిస్తూ ఉంటాయి, షేడింగ్ మోడ్లో. అయితే అంటే మాస్టర్ పేజ్లో ఉన్నటివి ఏవైతే నాట్ ఎడిటబుల్గా, అంటే మీరు కంటెంట్ పేజ్లో ఎడిట్ చేసేదానికి వీలు లేకుండా ఉంటాయో వాటిని ఆ గ్రే మోడ్లో మీరు చూడొచ్చు. మరి కొన్ని ఐటమ్స్ని మీరు మాస్టర్ పేజ్ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడే కంటెంట్ పేజ్లో కూడా ఆల్టర్ చేసుకునే విధంగా, ఎడిట్ చేసుకునే విధంగా ప్లేస్ చేయొచ్చు. వాటిల్నే కంటెంట్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. అంటే మాస్టర్ పేజ్లో యాక్చువల్గా అవి డిఫైన్ చేయబడి ఉంటాయి. వాటిని మీరు కంటెంట్ పేజ్లో కూడా ఎడిట్ చేసుకుని మార్చుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇట్లాంటి కంటెంట్ ఏరియాస్ అంటే మాస్టర్ పేజ్లో ఉండి కంటెంట్ పేజ్లో కూడా మీరు మార్క్ చేసుకోగలిగే ఏరియాస్, నంబర్ ఆఫ్ ఏరియాస్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, కంటెంట్ ఏరియాస్ని. సో ఆ విధంగా మాస్టర్ పేజ్ యొక్క టెంప్లెట్ మీరు కంటెంట్ పేజ్ డెవలప్మెంట్లో చూసుకుంటూ క్లియర్గా ఫైనల్ వ్యూ ఎలా వస్తుందనేది మీకు ఆ యొక్క వ్యూని చూసుకుంటూ మీ యొక్క కంటెంట్ పేజ్ని క్లియర్గా డెవలప్ చేసి ఆ యొక్క వెబ్ అప్లికేషన్ని ఫినిష్ చేయొచ్చు.
ఓకే, ఇట్లా చూడండి. జనరల్గా ఒక మాస్టర్ పేజ్ ఎలా ఉంటుంది అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ మై మాస్టర్ డాట్ మాస్టర్ అనే ఎక్స్టెన్షన్ తోటి ఒక మాస్టర్ పేజ్ ఉంది. మరి కంటెంట్ పేజీ ఇట్లా డిఫాల్ట్ డాట్ ఏఎస్పిఎక్స్ అనే కంటెంట్ పేజీ క్రియేట్ చేసాం. ఈ రెండు కంబైన్ అయ్యి ఫైనల్గా ఇట్లా ఫైనల్ వ్యూ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే మాస్టర్ పేజ్లో ఉన్న టెంప్లెట్, కంటెంట్ పేజ్లో ఉన్న రకరకాల ఎలిమెంట్స్ ఇవన్నీ కంబైన్ అయ్యి ఫైనల్ లుక్ అనేది మీ యొక్క పేజ్కి రావడం జరుగుతుంది. ఇట్లా ఈ మాస్టర్ పేజ్ని ఎలాంటి నంబర్ ఆఫ్ కంటెంట్ పేజ్కి అటాచ్ చేసి సేమ్ టెంప్లెట్ని, సేమ్ లుక్ని మీరు మీ యొక్క వెబ్సైట్కి పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ యొక్క మాస్టర్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, కంటెంట్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కంబైన్ చేసి మనం చూడాలి అనేది నెక్స్ట్ సెషన్లో చూస్తాం.